నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సి వస్తే స్పీచ్ లో కుమార్ రాజా గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. నాలుగేళ్ళు ఎన్నికలు, అప్పుడు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు. అయినా ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం సూపర్ సార్. ముఖ్య అతిథిగా మనందరి ప్రీతమ నేత, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కష్టంలో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి అహర్నిశలు కృషి చేసే యోధుడు, వీరుడు, పోరాట ధీరుడు, మీ అందరైన సుపరిచితుడు, మన కార్మికుల పక్షపాతి, కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ మంత్రివర్యులు మన మధ్యకు వచ్చారు ముఖ్య అతిథిగా. ఈ రోజే కాదు, నేను ఏ రోజు వచ్చినా సరే పేరు పెట్టి ఆప్యాయంగా పిలవడం, ఇంట్లో సభ్యులను పలకరించడం, బాగున్నావా అనడం అన్నీ కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయని చెప్పి నేను నాకు అనిపించింది. బాధ్యతతో మెలిగాం, ప్రజల యొక్క అవసరాలేంటో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడేంటి జిఎస్టీ తగ్గింపు అంటే కొనుగోలు శక్తి అందరికీ పెరగాలి, మధ్యతరగతి సామాన్యులకి కొనుగోలు శక్తి పెరగాలి, వ్యాపారాల యొక్క సేల్స్ పెరగాలి, తద్వారా సామాన్యుడికి ఉపయోగపడాలి. ఇది సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్. భావి తరాల రేపటి పౌరుల ఈరోజు మన బిడ్డల భవిష్యత్తుకి బాటలు వేయడానికి ఇలాంటి ఐటీ కంపెనీలు వస్తే, లక్షల్లో ఉద్యోగాలు వస్తే, 16 నెలల్లోనే 11.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే, దాదాపుగా 9.5 లక్షల మంది బిడ్డలకి ఉద్యోగ అవకాశాలకి బాటలు వేస్తుంటే, ఇవన్నీ ఎందుకు? పానీపూరి పెట్టాం కదా, ఫిష్ మార్ట్ పెట్టాం కదా, లేకపోతే ఇంక ఇట్లాంటివి సరిపోవా అని మాట్లాడే వాళ్ళకి ప్రజలు బ్రహ్మాండమైన బుద్ధి చెప్పి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను పెట్టిన ఆంక్షల్ని, షరతుల్ని కూడా అధిగమించి దాటుకొని ఈరోజు మౌలిక వసతుల కల్పన, భూముల కేటాయింపు, షరతులు, ఆంక్షలన్నింటినీ కూడా అధిగమించి సింగిల్ విండో ద్వారా ఒకేసారి చేయూతలిచ్చి సపోర్ట్ చేస్తూ ఆ పెట్టుబడులు ఆకర్షించడానికి భారతదేశంలో ఏ రాష్ట్రం అనువుగా ఉంది అని గూగుల్ సెర్చ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, భవిష్యత్తు ఒకవైపు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కనీవిని ఎరగని పెట్టుబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది, విశాఖ వైపు చూసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, యువనేత లోకేష్ బాబు గారు సాధించిన అద్భుతమైన ఘనత 16 నెలల్లోనే చూసామంటే భవిష్యత్తుకి బాటలు వేశారు, నమ్మకం కలగజేశారని కూడా తెలియజేస్తున్నారు. అనర్గళంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడగల సామర్థ్యం కుమార్ రాజా గారు